ఒకవేళ రేపు ఉదయం న్యూస్ లో తిరుపతి తమిళనాడుదే అని వస్తే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. సోషల్ మీడియాలో ఇదే వార్త తెగ వైరల్ అవుతుంది, చెక్కర్లు కొడుతుంది. ప్రత్యేకంగా డిబేట్లు కూడా జరుగుతున్నాయి, పోస్టుల పైన పోస్టులు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో అంటే లక్షల మంది నిజంగానే తమిళనాడులో కలిపేస్తారా? కానీ ఇందులో నిజమెంత ఉంది? ఈ రోజు వైరల్ అవుతున్న పోస్టు నిజమేనా? చరిత్ర, రాజ్యాంగం, అధికారిక రికార్డులు ఏమంటున్నాయి? ఇవన్నిటినీ చూద్దాం మనం. తిరుపతి ప్రపంచంలోనే అత్యధిక మంది దర్శించే ఆలయాల్లో ఒకటి. ప్రతిరోజు వేల మంది, ప్రతి సంవత్సరం కోట్లాది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అలాంటి ఆలయం గురించి ఇప్పుడు ఒక పెద్ద వివాదం నడుస్తుంది. తిరుపతి అసలు తమిళనాడుదా? ఇది నిజమైతే 70 సంవత్సరాల నుంచి ఏమైంది? నిజం కాకపోతే మరి ఈ వార్త ఇక్కడి నుంచి వచ్చింది? ఈ వీడియో పూర్తయ్యే లోపు మీకు సమాధానం దొరుకుతుంది. ముందుగా వైరల్ అవుతున్న క్లెయిమ్ ఏంటో చూద్దాం. చాలా మంది పోస్టులు ఒకే విషయం చెప్తున్నారు. ఏంటంటే 1956లో తిరుపతిని తమిళనాడు నుంచి తీసుకొని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేశారు. సో ఇప్పుడు మా తిరుపతిని మాకు ఇచ్చేయాలని. మరికొన్ని పోస్టులు ముందుకెళ్ళి సడన్ గా ఇప్పుడు తమిళనాడులోకి తిరిగి తిరుపతిని తీసుకోవాల్సిందే అని చెప్పి తెగ వైరల్ గా పోస్టులు జరుగుతున్నాయి. దీనిపైన ప్రత్యేకంగా డిబేట్లు కూడా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఇది విన్నాక ఎవరైనా సందేహం ఏమొస్తుంది, నిజంగానే అలా జరుగుతుందా అని చెప్పి దీనిపైన ప్రత్యేకంగా అవగాహన లేని వారు డౌట్ పడడం సహజం. సమాధానం తెలుసుకోవాలంటే మనము ఒక 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే 1947కి ముందు భారతదేశంలో ఇప్పటిలాగా రాష్ట్రాలు లేవు. అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ అనే భారీ పరిపాలన ప్రాంతం ఉండేది. ఇందులో తెలుగు ప్రాంతాలు కూడా ఉన్నాయి, తమిళ ప్రాంతాలు కూడా ఉన్నాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే తమిళనాడు కాదు. ఈ చిన్న తేడా చాలా మందికి తెలియదు. కానీ అసలు మలుపు ఇంకా రాలేదు. అదేంటంటే తెలుగు రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం భారత రాజకీయాలను మార్చేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసిన నిరాహార దీక్ష తర్వాత 1953లో ఆంధ్ర స్టేట్ ఏర్పడింది. కానీ ఇంకా ఒక పెద్ద సమస్య మిగిలే ఉంది. అదేంటంటే సరిహద్దులు ఎలా నిర్ణయించాలి. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏర్పడింది 1956లో. ఒక ముఖ్యమైన సూత్రాన్ని అనుసరించింది. భాష, లాంగ్వేజ్ ఆధారంగా స్టేట్ ని, దాని యొక్క బార్డర్స్ ని డిసైడ్ చేయాలని. ఏ ప్రాంతంలో ఏ భాష ఎక్కువగా మాట్లాడుతున్నారో దాని ఆధారంగా రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయించారు. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా తెలుగు మాట్లాడే ప్రజలు, ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి లాంటి ప్రాంతాలలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉండడంతో తిరుపతిని, చిత్తూరుని ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది. అదే సమయంలో తిరుట్టని అనే తమిళ ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఉండేవారు, తమిళం ఎక్కువ మాట్లాడేవారు. దీంతో ఆ ప్రాంతం తమిళనాడుకు వెళ్ళింది. అంటే రెండు వైపులా భూభాగ మార్పులు జరిగాయి. అయితే తమిళ ప్రజలు ఎందుకు తిరుపతితో అనుబంధం ఉందని చెప్తున్నారు? దీనికి కారణం ఏముంది? తిరుపతిలో తమిళ శాసనాలు ఉన్నాయి. అల్వారు తమిళంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తించారు. చౌలీలు, పాండ్యులు అనేక రాజవంశీయులు ఆలయానికి సేవలు చేశారు. కాబట్టి సాంస్కృతిక సంబంధం ఉంది. కానీ సాంస్కృతిక సంబంధం మాత్రమే రాజకీయ యాజమాన్యం కాదు కదా. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా తిరుపతిని కోరిందా అంటే అలాంటిది ఏమీ లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారము ఎలాంటి క్లెయిమ్స్ తమిళనాడు గవర్నమెంట్ చేయలేదు, ఎలాంటి రాజకీయ ప్రక్రియ ప్రారంభించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక పోస్టులు చరిత్రను రాజకీయ క్లెయిమ్ గా చూపిస్తున్నాయి. తిరుపతి ఒక్క రాష్ట్రానికి మాత్రమే కాదు, కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక. దీని చరిత్రలో తెలుగు ఉంది, తమిళం ఉంది, కన్నడ ఉంది, సంస్కృతము ఉంది. అందుకే చరిత్రను తెలుసుకోవాలి, కానీ వైరల్ పోస్టులను నిజమని నమ్మే ముందు వాస్తవాలను పరిశీలించాలి. మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియో ఉపయోగపడింది అని మీకు అనిపిస్తే నిజంగా షేర్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్ బేస్డ్ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తూనే ఉంటా. సో నాలాంటి ఈ ఛానల్కి సపోర్ట్ దొరకాలంటే మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేస్తేనే నాకు అది దొరుకుతుంది. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, జై హింద్.